నమస్తే. ఎస్, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్తే అండి, సీనియర్ జర్నలిస్ట్ కూడా. సో ప్రియా చౌదరి గారు, ముందుగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనటువంటి, మనం దాన్ని అలా ఒక పవిత్రతను సూచిస్తోంది. సింధూర్ అనేటువంటి, సింధూరం అనేటువంటిది. సో ఈ ఆపరేషన్ హిందూ మహిళల గౌరవాన్ని, దేశ గౌరవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అంటారు? ఇట్స్ అన్ ఎనర్జీ. ఇప్పుడు నిన్నటి వరకు సింధూరం అనేటటువంటి ఆ పదంలోనే అసలు ఒక వైబ్రేషన్ ఉంటుందండి. అది ఎంత గొప్పది అనంటే, ఎంతోమంది మహిళలు మన భారత ఎస్ సార్, పీసీఆర్ కొంచెం ఆడియో లెవెల్స్ పెంచండి. ఆ సింధూరం కోసము యముడితోటి కూడా కొట్లాడినటువంటి చరిత్ర సావిత్రిది మనకి లేదా? మరి ఈ రోజు మనం అదే పరిస్థితుల్లో కదా, ఎవరైతే భార్యలు ఎదురుగుండా భర్తల్ని చంపేసి మీ సింధూరం తీసేసాం, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని మాట్లాడితే ఎంత క్లియర్గా, ఎంత సింపుల్గా సమాధానం, ఎలా నీట్గా, సింపుల్గా అనను, ఎంత నీట్గా సమాధానం చెప్పారంటే, आपने हमारे स्त्री मूर्ति को सिंदूर तोड़ दिए तो हम आपको सिर फोड़ देते అని చెప్పేసరి తలకాయ లేపి మరి సమాధానం చెప్పారు. ఆ సింధూరం యొక్క పవర్ అంతటిది. ఇంకొకటి కూడా ఇక్కడ మనం నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధర్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ 5:30 నుంచి మిమ్మల్ని చూస్తున్నాను లైవ్లో కూర్చుని. అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఇప్పుడు 7 వరకు కూడా అదే ఎనర్జెటిక్గా, ఎంత మీరు ఇచ్చేటటువంటి సందేశము ప్రతి ఛానల్కి అసలు ఎంత ఓర్పుగా, ఎంత ఎనర్జెటిక్గా ఇస్తున్నారు. తెలుగు వాళ్ళకి అసలు జరిగినటువంటి విషయాల మీద, దేశం పట్ల ఎలాంటి అవగాహన, ప్రేమను పెంచారో నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సాక్షిగా ఇన్సిడెంట్ ఇచ్చినటువంటి ఎనర్జీ ఎగ్జాక్ట్లీ. అసలు వారు మార్నింగ్ నుంచి ఎవరు ఇది అంటే వారిలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. సో ఆ వెర్షన్ ఇవాళ అదే మహిళ, ఏ మహిళలైతే ఒంటరిగా నిలబెట్టి హేళన చేశారో, ఈరోజు అదే 2 మహిళలు నేతృత్వం వహించినటువంటి ఆ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ 2 మహిళల నేతృత్వంలో పొయ్యి ఒక్కొక్కడి తాట తీసి తలలు పగలగొట్టినటువంటి